అర్థమైంది ఈ మాట. నువ్వు ఏంటో నిన్ను నీవు ఒప్పుకోగలిగితేనే దైవత్వాన్ని ఒప్పుకోగలిగావు. చూడండి లింక్ ఎట్లా ఉందో. ప్రియమిత్రులారా, ఆయన ఎలాంటి వాడో తెలుసా? తన టైం అంతటిని తాను ప్రియంగా చేసుకున్నటువంటి మానవుని గురించి ఖర్చు చేసేటటువంటి వాడు. అంటే మనకి ఏ స్థానం ఇచ్చాడంటాడు ఆయన? ప్రియమిత్రులారా, దైవజనులు చెప్పారు, హృదయంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు కదా. హృదయము, తలంపు, ఊహ. అంటే మన చోటు ఏంటో తెలుసా? ఆయన హృదయంలో ఊహ దగ్గర. అంతటి స్థానం మనిషికి ఇవ్వకపోతే ఆయన ఈరోజు కీర్తనకారుడు అనడు, ఏమనో తెలుసా? నువ్వు ఇశ్రాయేలును కునుకకుండా నిద్రపోకుండా కాపాడుతున్నావు. ఎవరండి? ఒక తల్లి బిడ్డను కన్నానంటే 24 hours డ్యూటీ చేయగలుగుతుందా బిడ్డ కోసం? లేదు. నీ బిడ్డరా, కానీ నిన్ను కన్నటువంటి దేవుడు నీ క్షేమం కొరకు 24 గంటలు డ్యూటీ చేస్తున్నాడు. ఒక్కసారి బిగ్గరగా కళ్ళు మూసుకుందామా? ఎస్ లార్డ్, వి లవ్ యు లార్డ్, వి లవ్ యు లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత పరిశుద్ధులైన మా ప్రియ దైవమా, మీ పాదములకు వందనాలు. ఈ భూమి మీద ఇదిగో చివరి వరకు ఈ బంధం నాకుంటుంది, ఇదిగో చివరి వరకు ఈ స్నేహం నాకుంటుంది అని భ్రమలో బ్రతుకుతాడు మనిషి. ఆయన కానీ ఏదో ఒక సమయంలో నాయన వాళ్ళైనా మమ్మల్ని విడిచిపెడతారు, మేమైనా ఆ బంధాలకు దూరం అవుతాం. కానీ బ్రహ్మా, ఇదిగో నీవు మాత్రం ఎప్పటికీ మాతో నడిచే దేవునిగా, మాలో ఉండే దేవునిగా, ఇదిగో నేను మృతుడనైతిని కానీ నేను జీవించుచున్నాను, సదాకాలము మీతో ఉంటానని సెలవిచ్చి ప్రతి నిమిషము ప్రతి క్షణము మాతో నడుస్తున్న దేవ, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నీ ప్రియ బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు మాతో ఏమైతే మాట్లాడబోతున్నారో నాయన, ఈరోజు నాయన నీ యొక్క వాక్యము విరిచి వడ్డించండి. ఎలాగో అనంటే ప్రభా, మా హృదయాలు, మా స్థితిగతులు, మా అంతరంగ స్వభావం ఎప్పటి
తెప్పరిల్లునట్లుగా నీ వాక్యమే ప్రభువా నాయన మా ఆకలిని తీర్చగలుగుతుంది, మా తృష్ణను మా దప్పికను తీర్చగలుగుతుంది, అలాగే మా మానసిక శారీరక గాయాలన్నింటినీ కట్టగలుగుతుంది ప్రభువా. ఒక్కసారి ప్రభువా మమ్మల్ని దర్శించండి. ఎన్నిక లేని దానిలో నన్ను మరుగుపరిచి నాతో మా అందరితో మాట్లాడండి. దైవజనులు నాయన దైవజనురాలు తన బిడ్డలతో నాయన స్వదేశంలో ఉన్నారు, వారికి మీ ప్రత్యేకమైన కాపుదలనివ్వండి. వారు తిరిగి మరలా నాయన నీ సన్నిధికి చేరు వరకు కూడా నీ భద్రతాయుతమైన రెక్కల చాటున భద్రం చేస్తున్నాను. నడిపిస్తున్నటువంటి దైవజనుడిని, వారి కుటుంబాన్ని, కార్యవర్గాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. బహుగా నీ నిండైన దీవెనలు వారికి దయచేయండి. ఎందుకంటే నీ పని చేస్తున్నారు, వారి పనిని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈరోజు మమ్మల్ని మీ స్వాధీనానికి అప్పగించుకుంటున్నాము. మాతో మాట్లాడండి. మీరు ఎవరితో మాట్లాడుతారో వారు నిజముగా ధన్యులు ఈ భూమి మీద. ఆ భాగ్యం ఈ క్షణం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ విజ్ఞాపన స్తుతి ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, కీర్తనల గ్రంథం నుంచి 27వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమిత్రులారా, ఈ 3వ సర్మన్ వాక్యంలోనికి మనము దేవుడు కృపచేత నడిపింపబడ్డాం. దైవజనులు 2 మార్లు కూడా పరిశుద్ధాత్మను గురించి మీ మధ్య నిలువబడి మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడు. నేను దాన్ని కొనసాగిస్తున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలను మీ హృదయాల్లో భద్రం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రియమిత్రులారా, ఇక్కడ ఒక మాట, ఆపత్కాలంలో ఆయన పర్ణశాలలో నన్ను దాచును. ఆపత్కాలం నిజమే. ఆపత్కాలం ముందైతే సమృద్ధిలో మనతో అందరూ ఉంటారండి. అందరూ ఉంటారు. ఎందుకు? మన సమృద్ధిని, మన సంతోషాన్ని వారు పంచుకోవడానికి. కానీ ఈ ఆపత్కాలంలో అయితే ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు మనుషులు. అది తప్పు కాదేమో అనుకుంటాను నేను. ఒక్కొక్కసారి అలా విడిచిపెడితేనే దేవుడు మనకి సమీపంగా ఉంటాడు. మనము దేవునితో మరింత సామీప్యతలోనికి మనం వెళ్ళగలుగుతాం. అలాంటి ఆపత్కాలమే దావీదు మహారాజు ఒకసారి కొని తెచ్చుకున్నాడు. ప్రియమిత్రులారా, కొని తెచ్చుకోవడానికి ముందు ఆయన యొక్క ప్రార్థన ఒకసారి మనం చూద్దాం. ఒకసారి 4వ వచనాన్ని చూద్దామా? 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రియమిత్రులారా, విశ్వాసులముగా ఆయన త్యాగమును ఎరిగినటువంటి వారముగా, ఆయన ప్రేమను అత్యధికంగా అనుభవిస్తున్న వారంగా మనం ఏం కోరుకుంటామో తెలుసా? చాలా పెద్ద లిస్టే ఆయన దగ్గర పెడతాం. కానీ దావీదు మహారాజు ఒక వరాన్ని కోరుకున్నాడట. అదేంటో తెలుసా? ఆయన ప్రసన్నతను కోరుకున్నాడు. అంతేకాదు, ఆయనను తన ఆలయములో కూర్చొని ధ్యానించాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు, తన జీవిత కాలం అంతా కూడా తన అంతఃపురాన్ని సుందరమైన, సోఫిస్టికేటెడ్ కదా అంతఃపురాన్ని, విల్లా అంటామేమో ఈ దినాల్లో, దానిలో గడపాలనుకోవట్లే ఆయన. ఆయన అంటున్నాడు, దేవా నీ ఆలయములో నేను గడపాలి, నేను నివసించాలి. ఎప్పటి వరకు? నా జీవిత కాలం అంతా. ఎలాంటి వరం కోరుకున్నాడో చూడండి. ప్రియమిత్రులారా, ఒక మనిషిని ప్రేమించినప్పుడు తన తలంపులు, తన ఆలోచనలు, తను ఎక్కడున్నా కూడా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తితో ముడిపడి ఉంటాయి. ఇక్కడ దావీదు మహారాజు ఎంతగా
దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించడం చాలా గొప్ప, మట్టివారమైన మనలను. కానీ ఒక మానవుడు కనబడే వాటి మీదే తన దృష్టి ఉంచుతాడు. కానీ దావీదు మహారాజు పౌలు గారు చెప్పినట్లుగా భూమి మీద వెలగలిగిన వస్తువులు ఉన్నాయి తన చుట్టూ. ఏమండి, తనకి ఏమైనా లోటు ఉంటుందా? రాజు తలుచుకుంటే కొండ మీద కోతినైనను దించగలుగుతాడు కదా. అలాంటి స్థానంలో ఉండి దావీదు మహారాజు ఏం కోరుకుంటున్నాడంటే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క స్నేహాన్ని. ఈరోజు మనం అలాగూ కోరుకునే వారంగా ఉన్నామా ప్రియమిత్రులారా? అయితే దేవుడు తన యొక్క మనవిని ఆలకించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి తనకు వరంగా ఇచ్చాడు. అందుకే ఈరోజు ఆయన రాసిన ప్రతి కీర్తన ద్వారా ప్రియమిత్రులారా అనేక మంది భక్తులు, విశ్వాసులు, దైవజనులు దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి వారు కూడా వారు ఎలాంటి స్థితిలో ఉన్నా ఓదార్చబడుతున్నారు, తెప్పరిల్లా చేయబడుతున్నారు. అంతేకాదు వారి ప్రశ్నలకు ప్రియమిత్రులారా ఈ కీర్తన ద్వారా ఎన్నోసార్లు వారు జవాబులు పొంది, ఓ నా దేవుడు నాతో ఉన్నాడు, దావీదు గారితో ఉన్నారు, ఈరోజు ఆయన భూమి మీద లేడు కానీ నాతో కూడా ఉన్నాడనేటువంటి ధైర్యాన్ని అనుభవించగలుగుతున్నారు. నేను ఒక చిన్న, నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మీ ముందు పెడుతున్నాను. నేను, నా భర్త, నాకు 3 బిడ్డలు. ఈయన ఎక్కువ మీటింగ్స్కి వెళ్తూ ఉండేవారు బయట. అయితే ఒక చిన్న ఇంట్లో మేము అద్దెకున్నాం. అది హైందవులు ఉండేటువంటి గృహం. అయితే ఒక రాత్రి పిల్లలు 3 పడుకోబెట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అంతమంది పిల్లలు ఉన్నప్పుడు రాత్రి తెల్లవారుజామునే సమయం దొరుకుతుంది తల్లికి. ఎందుకంటే రోజంతా వాళ్ళ గురించి కథ చేయవలసి వస్తుంది. అయితే ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రియమిత్రులారా అపవాది నన్ను శోధించడానికి వచ్చాడు. ఒక మనిషిలాగే ఉన్నాడు వాడు. మాట్లాడుతున్నాడు, నువ్వు ఎప్పుడు దేవుడు 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 స్తుతి అని అంటూ ఉంటావే, నువ్వు అలా అనటం వల్లే నీ కుటుంబాలన్నీ నిన్ను విడిచిపెట్టాయి, నువ్వు అనాథము అంటూ ఉన్నాడు నన్ను. ప్రియమిత్రులారా నా విశ్వాసం, నా భక్తి వాడు నువ్వు అనాథము అనేటప్పటికీ నీరు గారిపోతుంది. మనిషిగా ఇలా ఉన్నాను కానీ డయాబెటీస్ ఎక్కువైతే లేదా లో అయిపోతే దాని స్థితి ఎలాగ చెమటలు పట్టేస్తుందో నా శరీరం అంతా తడిసిపోతుంది చెమటతో. కారణం ఏంటో తెలుసా? నా విశ్వాసం అంతా అయ్యా నీ మీద పెట్టుకున్నాను, వీడు నన్ను అనాథ అంటున్నాడు అని చాలా నిస్సత్వం అయిపోయిన ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క మాట. అంటే అపవాది వేసేటటువంటి ఆయుధాలు ఎంత బలంగా ఉన్నాయి వీళ్ళ గమనించండి. వాడు అలా అంటుండగా వెంటనే తన బిడ్డనైనటువంటి నేను కృంగిపోతున్నా, లేకపోతే నిర్వీర్యం అయిపోతుంది నా శక్తి. అది గమనించినటువంటి నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా ప్రియ బిడ్డ, నీ కోసం విశ్వ నిర్మాణకుడు ప్రాణం పెట్టాడు. నువ్వు అనాథం ఎట్లా అవుతావు? వాడి గురించి ఎవరు ప్రాణం పెట్టారు, పెడతారు, వాడు కదా నిజమైన అనాథ అని నాలో నుంచి ఆయన చెబుతున్నటువంటి ఆ మాట 1000 ఏనుగుల వరాన్ని నిజంగా. ఎందుకనంటే ప్రతి క్షణం ఒక బంధం మనతో నడవదు. మన హృదయంలో వచ్చేటువంటి ప్రతి ఆలోచన గురించి మనకు ధైర్యం చెప్పదు. కానీ నీలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడైతే నీ ఆను పాను, నీ ఆలోచన, నీ సంతోషం, నీ దుఃఖం, నువ్వు ఎక్కడ కృంగిపోతావో, ఎక్కడ పడిపోతావో ఆయన ఎరిగిన వాడు. ఎందుకు? ఆయన భవిష్యత్తు తెలిసినటువంటి వాడు కనుక, భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు కనుక ఆయన నిన్ను ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. వెంటనే ప్రియమిత్రులారా, అవును కదా, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన ప్రాణం పెట్టాడు. అందుకు ఆయన నా తండ్రి అయి ఉంటాడుగా నేను అనాథ ఎట్లా అవుతాను? మనుషులైతే విడిచిపెట్టారు కానీ ఆయన నన్ను విడిచిపెట్టుకోలేక ఏం విడిచిపెట్టుకున్నాడు? తన విలువైన ప్రాణాన్ని విడిచిపెట్టుకున్నాడు. అది వెంటనే నేను కాదు అనాథను, ఒక మనిషితో మనిషి చేస్తున్న సంభాషణే అండి ఇది. ప్రియమిత్రులారా, వాడితో అన్నాను, నేను కాదు నిజమైన అనాథను, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఈ భూమిని విడిచిపెడితే నన్ను ఆయన ఒడిలో పెట్టుకుంటాడు. నువ్వు కదా నిజమైన అనాథవు అనేటప్పటికీ ఏదైనా బయట గొడవ అవుతుంది అనుకోండి, మగవాళ్ళు లుంగి ధరిస్తారు కదా, దాన్ని లుంగిలా గబుక్కును కట్టుకొని పరిగెడతారు కదా చూడడానికి.
అట్లా పరిగెత్తాడండి వాడు. ప్రియమిత్రులారా, దేవుని మాటలో అంత శక్తి ఉంది. ఒకవేళ వాడి మాటను నేను నమ్మితే నా విశ్వాసం, నా శక్తి అన్ని ఏమైపోయేవి? నిర్వీర్యం అయిపోయేవి. నేను చతికిల పడిపోయేదా. కానీ నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, నా ఆను తెలిసిన వాడు, భవిష్యత్తు ఎదిగిన వాడు కనుక ఇదిగో ఆయన వరంగా నాకు ఇవ్వబడ్డాడు. ఆయన కదా నిజమైన వరం. ఈరోజు మీకు ఒక కేజీ బంగారాన్ని చేతుల్లో పెట్టాలనుకోండి, స్త్రీలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను అంటూ ఉన్నానే, అది కాదండి వరం. మనతో సదాకాలం మన యొక్క శారీరక మానసిక స్థితిగతులన్నిటిలో ఆయన బాధ్యత వహించి మనతో నడుస్తాడు. చూడండి, ఏ క్షణం కూడా మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మనకి నిజముగా ఇవ్వబడినటువంటి విలువైన వెలకట్టలేని వరం. ప్రియబిడ్డ, అందుకు ఈ భూమి మీద దేన్నైనా కోల్పోవడానికి సిద్ధపడండి, ఆయనతో సహవాసం చేయటానికి. ఈ భూమి మీద విలువైన విడిచిపెట్టండి. వాక్యం అంటుంది, ఇదిగో మీరు ఆకలితో ఉన్నారా? మీరు ఆకలితో ఉన్నప్పుడు ఆహారాన్ని యేసు నామములో ప్రవహిస్తున్నటువంటి ప్రవాహంలో విడిచిపెట్టండి. అవి మరలా మీ దగ్గరికి వస్తాయి. ఎందుకు? మీరు ఎవరి మీద అనుకున్నారు? మీ విశ్వాసం ఎవరి మీద ఉంచారు? ఆయన సమర్థుడు. ఈ లోకం ఏమంటది? అయ్యో, ఆకలి తీర్చుకోవాల్సినటువంటి ఆ ఆహారాన్ని నువ్వు నీళ్ళలో విడిచిపెడుతున్నావా మూర్ఖుడా అంటది. కానీ మన నమ్మకం ఎవరు? ఎస్ ప్రియమిత్రులారా, అలాంటి దేవుడు, అలాంటి పరిశుద్ధాత్ముడు మనకు వరంగా ఇవ్వబడ్డాడు. మనం ఒక్కొక్కసారి దేవుడు మనతో వర్తించేటటువంటి స్థితిని, ఆయన మనకి ఏమిచ్చాడో గుర్తించకుండా మన విశ్వాసాన్ని కోల్పోయే వారంగా ఉంటాం. ప్రియులారా, దావీదు అడిగిన వెంటనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయనకు వరంగా ఇవ్వబడింది. ఆ ఆత్మ ద్వారానే ఎన్నో ప్రవచనాలు, ఆ ఆత్మ ద్వారానే ఎన్నో ఆయన గుణగణాలను ఈ కీర్తనల్లో ఆయన భద్రం చేశాడు. అయితే మనిషి ఎప్పుడొకప్పుడు తప్పిపోతాడు. ఎందుకంటే వాని స్వభావమే అలాంటిది. పుట్టుకతోనే వాడు ఎలాంటి వాడట? ఆ పుట్టిన తోడనే అబద్ధాలు ఆడతాడట. అలాంటి స్వభావం కీర్తనకారుడు చెప్తాడు. ప్రియమిత్రులారా, నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను, రిఫరెన్సెస్ చూపించట్లేదని ఏమనుకోవద్దు. ప్రియమిత్రులారా, వాడు ఎలాంటి స్వభావం కలిగిన వాడు? పుట్టిన వెంటనే వాడికి మాటలు వస్తే ఖచ్చితంగా వాడు ఏం చెప్తాడో తెలుసా? అబద్ధమే చెప్తాడట. వాడి స్వభావం అలాంటిది. ప్రియమిత్రులారా, ఇంత సమాసం కలిగినటువంటి దావీదు మహారాజు ప్రియమిత్రులారా దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా పాపం చేశాడు. ఆ పాపం చేసినప్పుడు తాను ఏం కోల్పోయాడో తనకి జ్ఞాపకం వచ్చినప్పుడు తన పరుపు నడిసి తేలేటంతగా ఏడ్చినటువంటి అనుభవంలోనికి వెళ్ళాడు. అంటే మనము దేవుని ఆత్మను కానీ దేవుని యొక్క సన్నిధిని కానీ కోల్పోవడం అంటే ఏంటో తెలుసా? మన సర్వస్వాన్ని కోల్పోవడం. అది గుర్తించాలి విశ్వాసి. అలా గుర్తిస్తేనే ఆయనతో మనం నడవగలుగుతాం. నేను ఒక విలువైన వజ్రాన్ని మీకు ఇచ్చానండి. కోహినూరు వజ్రం తెలుసు కదా, ఇప్పుడు అది లండన్లో ఉంది. మా చర్చ నుంచి ఒక తల్లి వాళ్ళ అబ్బాయి అక్కడ సెటిల్ అయితే వెళ్ళింది కదా, వాటన్నిటి గురించి చెప్తుంటే అది భారతదేశానికి చెందింది కదా, వాళ్ళ దగ్గర ఉందే అని బాధ అనిపించింది. కానీ నేను అంటాను, ఇక్కడ ఉంటే భారతదేశంలో ఉంటే వీళ్ళు కొల్లగొట్టేస్తారు, అక్కడే భద్రంగా ఉందేమో అనుకున్నాను. మనకి ఇవ్వబడినటువంటి దాని విలువను మనం సరిగ్గా ఎంచకపోతే దాన్ని కోల్పోయే వారంగా ఉన్నాం. దావీదు మహారాజు ప్రియమిత్రులారా ఈ కను దృష్టితో పాపంలో పడి తర్వాత శారీరకంగా తను పతనమైనప్పుడు తనకి అర్థమైంది, నేను ఎలాంటి స్నేహాన్ని కోల్పోయాను, ఎలాంటి వరాన్ని కోల్పోయాను అని అర్థమైనప్పుడు ప్రియమిత్రులారా తాను ప్రార్థన చేస్తున్నాడు. చాలా పశ్చాత్తాపుడై 51వ కీర్తన తెలుద్దామా అంటూ ఉన్నాడు కదా. 9వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయి. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మత
నెమ్మది గల మనస్సు కలుగజేసిన దృఢపరచము. ప్రియులారా, ఇదంతా చదువుతున్నప్పుడు తన యొక్క హృదయ వేదన, తాను కోల్పోయినటువంటి స్థితిలో తాను ఎంతగా నలిగిపోతూ మరలా దేవుని యొక్క పాదాలను ఆశ్రయించి ఆయన కాళ్ళ వేళ్ళ పడుతూ గోజాడుతున్న స్థితి మనకు అర్థమవుతుంది. ప్రియబిడ్డారా, దావీదు మహారాజు ఆ విలువైనటువంటి స్థితిని ఎప్పుడు కనుగొనగలిగాడు? తాను కోల్పోయిన తర్వాత. ప్రియబిడ్డారా, మనమైతే అలాగ ఉండొద్దు. ఎందుకో తెలుసా? మన ముందు కొన్ని ఉదాహరణలు మన ముందు ఉంచాడు ఆయన. కోల్పోయిన స్థితిలో తాను ఎంత నలిగిపోయాడు, ఎంత కన్నీరు కార్చాడు. కోల్పోక ముందు ఆ ప్రభువుని పూర్ణ మనసుతో అడిగిన వెంటనే ఆయన అర్హతలు ఎరుగకుండగానే తన ఆత్మను వరంగా ఇచ్చాడు. ఇక్కడ ఎప్పుడైతే ఆయన తప్పిపోయాడో, ప్రియబిడ్డల, కోల్పోయిన దాన్ని ఎలాగ సంపాదించుకోగలడు అనేటువంటి ప్రశ్న తన హృదయంలో మెదిలినప్పుడు అన్ని మార్గాలను ఆయన ఎంచుకుంటూ, ఒక మాట చెప్పిన, ఏదైనా విలువైన వస్తువు మన బిడ్డకి ఇచ్చినప్పుడు వాడు సరిగా హ్యాండిల్ చేయట్లేదు అనుకోండి, మన వెంటనే ఇది చాలా విలువైంది, ఇది జాగ్రత్తగా వాడాలి అని పదే పదే చెప్తాం. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు మా పిల్లలకి ఒక ట్యాబ్ ఇచ్చి వచ్చాం, ఎందుకంటే మాట్లాడుకోవాలి కదా. అయితే ఈలోపు ఏమైందంటే మెట్లు దిగుతుండగా చేతుల్లో నుంచి మా రెండో పాప చేతుల్లో నుంచి పడిపోయింది. అది వెంటనే మా పెద్ద పాప ఏం చేసిందో తెలుసండి, గబగబా పక్కకు వచ్చి చాలా కుమిలిపోతుందండి. వేరే వాళ్ళ ఫోన్లోంచి ఫోన్ చేసి, మమ్మీ మీరు మాకు, నీకు చెప్పలేదు కానీ మీరు మాకు విలువైంది ఒకటి అప్పగించారు కదా, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, మేము దాన్ని చూసుకోలేదు మమ్మీ, పడిపోయింది అని ఎంత వెక్కి వెక్కి ఏడుస్తుందో అండి. అది నిజంగా విలువైందే, అది నిజంగా విలువైందే. అప్పుడు నేను నా భర్త లైన్లోకి వచ్చి ఏమన్నామో తెలుసా, అమ్మా దానికంటే మీ ముగ్గురు మాకు విలువైన వాళ్ళు, ఇంకా అస్సలు ఏడద్దు, ఇంకోటి కొంటాంలే అని ఓదార్చామండి. అంత పశ్చాత్తాపడిపోదు. మీరు అప్పగించి వెళ్ళారు కదా, నేను ఆశ్చర్యపోయాను ఆ మాటకి. ప్రియబిడ్డలారా, మనం దేవునితో ఇలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. నువ్వు మాకు ఇచ్చినది విలువైనదయ్యా, నువ్వు మాకు దొరికావు చూడు, అది విలువైనది ప్రభా, మేము దాన్ని కోల్పోకూడదు అని అంటే ప్రతి క్షణం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. అలాగా మా కళ్ళు దృష్టిని నీ వైపు ఉంచవా అని పరుగులు పెట్టాలి. ప్రియబిడ్డలారా, మనకి ఇవ్వబడినది విలువైనది. అనంత శక్తిమత్వంలో మూడవ వాడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి చేశాడు ఆయన. మనం ఏమీ ఖర్చు చేయకుండా గుర్తించాలి. కోల్పోయిన స్థితిలో దావీదు చేస్తున్నటువంటి ప్రార్థనలో అంటాడు, నా నుంచి నీ ముఖాన్ని తిప్పుకోకయ్యా. పసిపిల్లల్ని మనం ఒడిలో వేసుకుంటాం, ఇంకా వాళ్ళు నిద్రపోయే స్థితికి వచ్చినప్పుడు మనం ప్రక్కన వేసుకుంటాం. వాడికి మధ్యలో మెలకు వచ్చేటప్పటికి ఏం చేస్తాడో తెలుసా? మా అమ్మ ఎటువైపు ఉంది, మా అమ్మ ముఖం అని చూసుకుంటాడు. ప్రియబిడ్డలారా, నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా ఆయన్ని? ఆయన ఎల్లప్పుడూ నిన్ను చూస్తున్నాయి ఆయన కళ్ళు. నువ్వు ఎప్పుడైనా నా తండ్రి ముఖం నా వైపు ఉందా అని చూసుకున్నావా? జ్ఞానం లేనివాడు ఆ పసిబిడ్డ, వాడే చూసుకుంటాడు మా అమ్మ ముఖం ఎట్టుంది. ఒక గబుక్కున ఆ తల్లి ఆ పడలేక తీర్చుకోవడానికి పక్కకు తిరిగితే వాడు ఊరుకుంటాడా? మళ్ళా తన వైపు తిరిగే వరకు ఊరుకోడు. దావీదు మేబీ అలాంటి వేదన, ప్రభువా నేను చేసినటువంటి పాపం బహుఘోరమైనది, నేను చేయకుండా ఉండాల్సింది, ఒక్కసారి నీ ముఖం నా వైపు తిప్పవా, నాకు విముఖుడమై ఉండకు అంటున్నాడు. అంటే ఏంటంటే ముఖము ఇలా మన వైపు ఉంటే, ముఖం మన వైపు ఉంటే ప్రాబ్లం లేదు, ఇలా తిప్పుకున్నారు అని అంటే మనం అంటే ఇష్టం లేదని, మనతో సహవాసం చేయడని, అంతేగా. కానీ దావీదు అంటున్నాడు, నా వైపు నుంచి నీ ముఖం తిప్పుకోగయ్యా అని ఏడుస్తూ ఉంటే తన పరుగు తేలి ఆడింది ఆ కన్నీటికి. ప్రియబిడ్డలారా, ఇంకోటి చూద్దాం. నా పాపములకు విముఖుడవు కమ్ము, నేను ఏ పాపం చేశానో అది ఘోరమైనది, దాని నుంచి నీ ముఖం తిప్పుకొని నా వైపు చూడవా అని అంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఆయన నీతో మాట్లాడుతున్నట్టు నాకు తెలుస్తూ ఉంది. ప్రియబిడ్డలారా, క్రిందకి చూస్తే నా దోషములన్నీ తుడిచివేయి, ఇల్లు ఊడ్చుతాను, ఇంకేదేదో తుడుస్తానయ్యా నేను,
కానీ నా దోషముల వల్ల నా హృదయంలో కలిగే భారం ఉంది చూసావా, అది నేను తొడవలేనందుకు నువ్వే తొడవాలి అని చేతులెత్తున్నాడు పసిబిడ్డ మాదిరి. క్రిందకి చూస్తే ప్రియులారా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయమంటే, శుద్ధ హృదయము కలుగు చేయు అని అంటే పాపం ఏం చేసింది, నిన్ను కలుషితం చేసింది. నుయ్యలుండేవి నాడు కదా, నీళ్లు చేదుకునేవాళ్ళం కదా మనం. ఆ నీళ్లు చేదుకుంటున్నప్పుడు గబగబా 4-5 వరుసగా చేదుకుంటే నీళ్ళు ఏమైపోయావండి, ఆ కింద ఉండే ఇసుకతో కలిసిపోయి బురదలాగా మారిపోయాయి కదా. ఆ నీళ్లు త్రాగడానికి కానీ వాడుకోవడానికి కానీ పనికొస్తాయా? ప్రియబిడ్డారా, మనిషి హృదయం కూడా కలుషితం అయిపోతే, శుద్ధత పరిశుద్ధత లేకుండా అయిపోతే ప్రియబిడ్డారా నీకు నెమ్మది ఉండదు. మరలా దాన్ని పరిశుద్ధపరిచే శుద్ధీకరించేటువంటి దేవుని చేతికి అందించాలి. అందుకు నీకు ఇవ్వబడినది విలువైనది అని గుర్తించగలిగితే ప్రియబిడ్డారా అపరిశుద్ధతకు నిన్ను నీవు అప్పగించుకోవు. ఇలా క్రిందకి చదువుతూ పోతే నా అంతరంగంలో స్థిరమైన మనస్సు కలిగించు అంటున్నాడు. అంటే ముందు స్థిరంగానే ఉన్నాడు. ఎప్పుడైతే పాపం వచ్చిందో ప్రియబిడ్డారా తన హృదయము నెమ్మది లేదు అంటాడు. నా ప్రాణము వణుకుతుందయ్యా అంటాడు దావీదు. స్థిరత్వము లేనప్పుడు ప్రియబిడ్డారా ఆ ప్రాణం కూడా వణుకుతూ ఉంటుందట. దీనికి పర్యవసనం ఏంటో తెలుసా అండి, హార్ట్ అటాక్స్. ఎప్పుడు దేవుడు నీ హృదయంలో ఉంటాడో అది ఆ దేవుని యొక్క సన్నిధి నీ హృదయాన్ని శుద్ధీకరిస్తుంది. అప్పుడు నువ్వు స్థిరంగా ఉంటావు, నిన్ను కదల్చలేదు ఏది కూడా ఈ భూమి మీద. ఇక్కడ పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో ప్రియులారా తన హృదయం వణికిపోతుంది. ఇలాగో ప్రార్థిస్తూ ప్రభువా నన్ను క్షమించు అని దావీదు మహారాజు అడిగినప్పుడు వెంటనే మరలా ఆయన ముఖము ఎవరి వైపు తిప్పబడింది, కన్నీరు కారుస్తున్న తన బిడ్డ వైపుగా తిప్పబడింది. ఈరోజు ఏ విషయంలో నువ్వు జారిపోయినా పడిపోయినా నువ్వు భయపడనక్కర్లే. ఎందుకో తెలుసా, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడు. గుర్తించు, ఆయన నిన్ను విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. విడిచిపెట్టుకోలేకే తన ప్రాణాన్ని నీకోసం విడిచిపెట్టాడు. గుర్తించు ప్రియబిడ్డలారా, మరలా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనే వరమును దావీదుకి అనుగ్రహించినప్పుడు మరలా తన యొక్క ఆధ్యాత్మిక జీవితం విజయవంతంగా మరణం వరకు కొనసాగింది. మరి ఈ వరం క్రొత్త నిబంధనలో కూడా మనకి ఇవ్వబడుతుంది. పాత నిబంధన కదండి, ఇప్పుడు మనతో ఉంటున్నాడా ఆయన వరంగా మనకి ఇవ్వబడతాడా అని అంటున్నారేమో మీరు. ఒకసారి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయాన్ని తెలుద్దాం. 38వ వచనం చదవండి. ఆయన ఇప్పుడు కూడా మనకి వరంగా ఇవ్వబడుతున్నాడు. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ప్రియబిడ్డలారా, ఆయన ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఎలా దాచుకుంటాడా? మనిషి స్వభావం అది. ఏమంటే మనిషి యొక్క ముఖాన్ని చూసో రంగుని చూసో ఆయన పంచడు, కానీ ఆయనలో ఏ మాత్రము కూడా హెచ్చు తగ్గులు ఈ అవకాశం లేదు. ఆయన పక్షపాతి కాడు. నువ్వట మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందినప్పుడట ఏమి ఇవ్వబడుతుంది? పరిశుద్ధాత్మ వరముగా ఇవ్వబడుతుంది. ప్రియమైన మత్తయి సువార్త ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ఆ సమయంలో 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో అప్పుడు యేసు మొదటి నుంచి నేను చదువుతున్నాను, కొంచెం పైకి చదువుదామే. 4వ అధ్యాయానికి పైన యేసు బాప్తిస్మం 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ప్రియబిడ్డలారా, చూడండి, ఈ ఆయన మాదిరి కదా మనందరికి ఆయన మాదిరి బాప్తిస్మం పొందిన వెంటనే ప్రియులారా
పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. పెంతెకోస్తు దినమున 120 మంది కూడా ఏక మనస్సుతో ప్రార్థిస్తూ ఉంటుండగా. ప్రియులారా, సంఘము ఈ దినాల్లో సంఘాలు ఎలా ఉంటున్నాయో తెలుసా? స్ప్లిట్స్ ఎక్కడికక్కడ. ఈనాళ్ళు అపోస్తులు శ్రమలు కూడా కలిసి పంచుకునేవారు. ఈరోజు ఏదైనా చిన్న విషయంలో తేడా వస్తే ఖచ్చితంగా ఈ సంఘం కాకపోతే బోల్డ్ సంఘాలు ఉన్నాయని వెళ్ళిపోతాం. అది కాదు, అది అస్సలు విశ్వాసికి తగినది కాదు. ప్రియులారా, నిన్ను ఏ స్థలములో ఆయన ఏ దొడ్డిలో ఉంచాడో అక్కడ ఖచ్చితంగా నువ్వు ఉండాల్సిందే. ఎందుకంటే క్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు మాయమైపోవు, మనల్ని రాటు తేలుస్తాయి. ఎందుకు అనంటే మన పోరాటాలు ఇంకా గొప్పవి ఉన్నాయి. ఎందుకు? ఈ యొక్క లోకాధికారి వాడు ఊరుకుంటాడా? నువ్వు క్రీస్తు ప్రభువును అంగీకరిస్తే, ఆయన బిడ్డగా చేర్చబడితే వాడు ఊరుకోడు. ప్రతి క్షణం నిన్ను పడేయడానికి వాడు కారణాలు వెతుకుతూ ఉంటాడు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీ ముందు పెడుతున్నాను. నా బిడ్డల్ని ఇక్కడికి విడిచిపెట్టి రావాలి. ఫస్ట్ టైం ఇది నేను అంత దూరం అన్ని రోజులు వాళ్ళని విడిచిపెట్టి ఉండడం. అయితే దేవుడిని అడుగుతున్నాను, ప్రభా నా బిడ్డలు ఎలాగా అని. ప్రియులారా, ఆయన కళ ద్వారా, వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, తల్లిగా తండ్రిగా మీరు ఎక్కడ ఉన్నా, మీ బిడ్డలు భద్రంగా క్షేమంగా ఉండాలంటే ఒకటేనండి, నువ్వు పోరాడాలి ప్రార్థన ఆత్మతో. నువ్వు ఒక సైనికుడు వలె, సైనికురాలి వలె నీ బిడ్డలు ఏ స్థలంలో ఉన్నా కూడా నువ్వు పోరాడగలిగితే ప్రార్థనతో నీ బిడ్డల చుట్టూ ఒక కంచె. ఈరోజు ఇశ్రాయేలీలు జ్ఞాపకం చేసుకుందాం. ఆ చుట్టూ ఉండే దేశాల వాళ్ళకి వ్యతిరేకలే. వాళ్ళు ఎంతో వాళ్ళని హింస పెట్టాలని రకరకాల స్కట్స్, బాంబింగ్ వాళ్ళ మీద చేస్తూ ఉన్నా. ప్రియబిడ్డలారా, ఈరోజు వాళ్ళు భద్రంగా ఉన్నారంటే ఖచ్చితంగా వాక్యం, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుగడు నిద్రపోడు. ఆయన మీకు వరంగా ఇవ్వబడ్డాడు. ఆ వరం ఏం చేస్తుందో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ వల్ల ఏంటండి లాభం అని అనుకుంటూ ఉన్నారా? ప్రియబిడ్డలారా, ఒక్కసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక తెరుద్దాం. పరిశుద్ధాత్ముడు మనకు వరంగా ఇవ్వబడటం ద్వారా మనము ఏమి అనుభవించబోతున్నామో తెలుసా? మనలను దేవాది దేవుడు తన స్వహస్తాలతో చేసుకున్నప్పుడు ఆయన గుణగణాలన్నిటి చేత మనలను అలంకరించాడు. ఆయనలో ఏమేమి ఉన్నాయి? ప్రేమ, ఏమండి, దయ, కనికరం. ఆయన గుణగణాలన్నీ కూడా మంచివి. మంచి ఏది ఈ విశ్వంలో అని అడిగితే ప్రశ్న ఇదిగోనండి, యేసు ప్రభువారే. ఆయన మంచి గుణగణాలన్నీ కూడా మనిషిలో జొప్పించి అలంకరించాడు ఆయన గుణగణాలతో. కానీ ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఆ గుణగణాలన్నీ మాయమైపోయి ప్రియబిడ్డలారా అపవాది యొక్క రూపంలోనికి మనం మార్చబడ్డాం. వాడి గుణగణాలను క్యారీ చేస్తున్నాం. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటాడు, సర్ప సంతానమా అంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, అయితే అలాగ ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేదు తన బిడ్డలు. అందుకే ఆయన మరలా మనలను పునరుద్ధరించడానికి ఆయన దిగి వచ్చాడు. ఇదిగో ఆయన వరంగా మనకి ఇవ్వబడితేనట. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ప్రియులారా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం 9. పరిశుద్ధాత్మ అనగానే మనం వరాలను కోరుకుంటాం. ఎవరైనా ఫలం కోరుకుంటారా? ప్రియబిడ్డలారా, వరాలు వాటంతట అవే మనం అడగకుండా ఎప్పుడు వస్తాయో తెలుసా? ఈ ఫలం మనలో ఫలించినప్పుడు. నువ్వు అడగక్కర్లే. నేను 40 రోజులు ఉపవాసం ఉన్నానండి భాషల వరానికి. అక్కర్లే, నువ్వు అడగక్కర్లే. తెలుసా? ఒక తల్లి తన బిడ్డ స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి వస్తాడు కదా, అందుకు బిడ్డ వచ్చిన తర్వాత బిడ్డ చూసి వండి పెట్టదండి. తనకి ఏది ఇష్టమో బిడ్డ స్కూల్కి వెళ్ళకముందే ఏమి ఇష్టమో అవి ప్రిపేర్ చేసుకొని బిడ్డ వచ్చేటప్పటికి వండి పెడుతుంది.
ఈ భూమి మీద చెడ్డవారమైనటువంటి మనమే మన బిడ్డల గురించి ఎంతగా ప్రయాసపడి ఆలోచిస్తూ ఉంటే, మరి నిన్ను ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు ఆయన. ఆయనకి తెలియదా నీకు ఏమి ఇవ్వాలో, ఎలా సిద్ధపరచాలో? ప్రియులారా, పరలోకం ప్రేమలోకం అండి. ప్రేమ లేకపోతే మనం వెళ్ళలేము. ఈ మాట తదేకంగా నా హృదయాన్ని స్పృశిస్తుంది. దైవజనుల నోటో చదువుతున్నప్పుడు లేదా ఎక్కడ వింటున్నా ప్రేమ అనేది. అయితే నా జీవితంలో నేను అనుభవించినటువంటి కొన్ని సంఘటనలతో నా హృదయంలో ప్రేమ నిర్వీర్యమైపోయిందండి. ఎలా అనిపించిందో తెలుసా? నేను ఇక ప్రేమించలేను ఎవరిని, కానీ నా బాధ్యతలు నిర్వర్తించగలుగుతాను అనే స్థాయికి తీసుకుపోయింది. ప్రేమ 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 అంటూ ఉంటే అది నా హృదయంలో లేదని అర్థమైపోతుంది నాకు. ఒకరోజు నేను ప్రభుతో నిస్సత్తువైపోయి, తండ్రి నేను ప్రేమించలేకపోతున్నాను నీలాగా, ఒక్క మాట అడుగుతాను చెప్తావా? ఏంటో తెలుసా? 12 మంది శిష్యుల్ని కూడా నువ్వు ఒకేలా ప్రేమించావు కదా, అందులో ఇస్కరియోతు యూదా నేను ఇలాగ మరణానికి అప్పగిస్తాడని తెలిసి మరణానికి అప్పగించడానికి బంట్రౌతులతో వచ్చి నీకు ముద్దు పెట్టిన కపట ముద్దు అని కూడా నీకు తెలిసి ఎలాగ నా ప్రియమైన స్నేహితుడా అని పిలిచావయ్యా? ఈ విషయంలో నేను ఓడిపోతానయ్యా. ఇంతకంటే భక్తి జీవితాన్ని కొనసాగించడానికి నాకు శక్తి లేదయ్యా. అందుకు ప్రేమ విషయానికి వస్తే నేను ఒక పెద్ద జీరో. పరలోకం చూస్తే ప్రేమతో నింపబడినటువంటి దేశం కదా. ఈ ప్రేమ లేకపోతే నేను ఎలాగ పరలోకం వస్తానయ్యా? ఇదే వేదనండి వారం రోజులు నా హృదయంలో. ప్రభు వెంటనే, నిజంగా చెప్తున్నాను, ఆ టైంలో ప్రభువు మాట్లాడకపోతే, మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ స్పందించకపోతే, విశ్వాస జీవితంలో నువ్వు స్పందించకుండా అయిపోతావు. ఆయన స్పందించాడండి. నా మీద కనికరంతో, మన మీద కనికరంతో ఆయన స్పందిస్తాడు. అధికారులు, ప్రభువులు, రాజులు కనికరం కాదు, వాళ్ళది అధికారం. ఈయన సోమనీరు అయినా కూడా స్పందిస్తాడు మనకి. వెంటనే ఆయన అంటూ ఉన్నాడు, నిన్ను బాగా బాధించి నిన్ను మోసం చేసినటువంటి ఒక వ్యక్తి పేరు చెప్పు నీ జీవితంలో అన్నాడు. అంటే నేను ఇది బ్రహ్మ అని ఒక పేరు చెప్పాను. చెప్తే ఆయన అంటున్నాడు, మరి తన ప్రక్కనే కూర్చొని తన కుటుంబ క్షేమం గురించి, తన సుఖం గురించి మొరపెడుతున్నావు. అది ఎవరి మనసు? అది నా మనసు కదా అన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆ రోజు ఆయన స్పందించకపోతే నా విశ్వాస జీవితం అంతటితో ఫుల్ స్టాప్, కొనసాగదు ఇక. అప్పుడు నాకు ఏమర్థమైందో తెలుసా? నాలో ప్రేమ లేదని నేను అనుకుంటున్నాను, కానీ నాలో ప్రేమ ఉందని, ఆయన మనస్సు నాలో ఉందని, నేను ఆయన మార్గంలో కొనసాగుతున్నానని ఆయన చెప్పినటువంటి జవాబు నన్ను బలపరిచింది. దేవునికి ఒక్కసారి ప్రియబిడ్డారా, ఒకవేళ అక్కడితో నా విశ్వాస జీవితం ఆగిపోతే నేను మీ మధ్య నిలవబడలేకపోయేదాన్ని. ప్రియబిడ్డారా, ఆయన వరం అండి, మనకి ఇచ్చిన వరం. ప్రియబిడ్డారా, అందుకు ఆయనను కోల్పోవలసి వస్తే ప్రాణాలనే కోల్పోదాం మనం, ఆయన్ని కోల్పోవద్దు ఆ వరాన్ని. సరేనా? ఆయన ఒక రోజట ఒక అమెరికన్ దంపతులు గృహంలో ఉన్నారట. భర్తకి ఏం కావాలో అవన్నీ సిద్ధపరిచి భర్తను ఎక్కడికి పంపింది? డ్యూటీకి పంపింది. భర్త వచ్చే వరకు మళ్ళీ వెయిట్ చేస్తుంది. లంచ్ టైం అవుతా ఉంది. ఈలోపు వాళ్ళ గార్డెన్ ఉంటుంది కదా, వాళ్ళకి ప్రతి ఇంటికి ముందు గార్డెన్ ఉంటుంది. లాన్ మనకి ఇరుగు వల్ల కనీసం పార్కింగ్ కూడా మనకి ప్లేస్ ఉండదు కదా. వాళ్ళకి ప్రతి ఒక్కరికి లాన్ ఉంటుంది అనమాట. అక్కడ ఉండేటువంటి ఆ చెక్క బెంచెస్ ఉంటాయి కదా, కూర్చొని ఉన్నారట ముగ్గురు వృద్ధులు. కూర్చొని ఉంటే ఈవిడ ఇదేంటి, నేను వీళ్ళు ముగ్గురిని ఎప్పుడు కూడా చూడలేదే అని చాలాసేపు వాళ్ళు కూర్చుండడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందట. మీరెవరండి, మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు, మీ పేర్లు ఏంటి అని అడిగినప్పుడు ఒక ఆయన అన్నాడంట, నేను ఐశ్వర్యాన్ని, అంటే దానం అనమాట, ఈ లోక సంబంధమైన దానం. మీ పేరు ఏంటంటే నేను సంతోషాన్ని అన్నాడట. మూడో వారే ఏం పేరు అంటే ప్రేమ. అయితే రండి మా ఇంట్లోకి రండి, లంచ్ టైం అయింది కదా, నా భర్త కూడా వస్తారు, మనం కలిసి లంచ్ చేద్దాం తిందామంటే వాళ్ళు అన్నారట, మా ముగ్గురు
ఒకేసారి ఇంట్లోకి రావడానికి అవదమ్మా, మా ముగ్గురులో నువ్వు ఎవరిని ఎంచుకుంటావో ఆ ఒక్కరే లోపలికి వస్తారు అని అన్నారట వాళ్ళు. వెంటనే ఈ గబగబా లోపలికి వెళ్ళి ఫోన్ కాల్ చేసి వాళ్ళ భర్తని అడిగిందట, ఇలా ముగ్గురు ఉన్నారండి, అందుకు ఒక్కలే రాగలుగుతారట లోపలికి, ముగ్గురులో నేను ఎవరిని ఎంచుకోను అని అంటే భర్త అన్నాడు, నేను అలసిపోతున్నాను డ్యూటీకి వెళ్ళి డ్యూటీ చేసి, అందుకు ధనాన్ని ఐశ్వర్యాన్ని కోరుకో, అతను వస్తే ఇంకెప్పుడు మనం ఇంట్లోనే కలిసి ఉండొచ్చు, కష్టపడక్కర్లేదు, చెమట కార్చక్కర్లేదు అన్నాడట. సరే తను అలాగ ఆలోచించుకుంటూ బయటకు వచ్చేది అన్నదట. సరే మీ ముగ్గురులో ఎవరిని కోరుకోవాలంటే నా భర్త ఐశ్వర్యాన్ని కోరుకోమన్నాడు, కానీ ప్రేమను కోరుకుందట. సరే లేచాడట ప్రేమ, లేచి తన వెంట నడుస్తున్నాడట. వెంటనే మిగిలిన ఇద్దరు కూడా తన వెంట నడుస్తూ తన గృహంలోకి వెళ్ళారట. ప్రేమ, మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ అనే గుణంలో నుంచే తన దైవత్వాన్ని నీకు వరంగా ఇచ్చాడు. ఆ వరం చాలా విలువైనది, నువ్వు కొనుక్కోలేవు. దావీదు యొక్క వేదన చూసావు నువ్వు కోల్పోయినప్పుడు, అలాంటి స్థితికి పోకు. ఒక్క మాట అండి, విశ్వాస జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉంటున్నప్పుడు మెట్లతో పోలుస్తాను దాన్ని కదా, పోల్చినప్పుడు కబుక్కుని ఏదైనా విషయంలో నువ్వు కృంగిపోయినా జారిపోయినా నేను అంటాను గబగబా మెట్లు దిగి వచ్చేకు. ఏ మెట్టు మీద ఉన్నావో ఆ మెట్టు మీదే కోలబడు. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా ఆయన, నీతిమంతుడు 7 మార్లు పడినను తన హస్తాలు ఇచ్చి మరలా లేవనెత్తుతాడు. నువ్వేమో పడిపోయాను కదా అని దిగొచ్చేస్తావు. అప్పుడు ముందు స్థితి కంటే కూడా ఇప్పుడు స్థితి బహుఘోరంగా ఉంటుంది. అందుకు ఎక్కడున్నావో అక్కడే కూర్చొని చతికిలపడు, ఆయన లేవనెత్తుతాడు మరలా. ప్రియమైన ఒకటే మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసా, పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చేటప్పటికి మన హృదయం అంతా ప్రేమతో నింపబడుతుంది. నీలో ప్రేమ లేదు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవని ఎవడు చెప్తున్నాడు? అబద్ధికుడు చెప్తున్నాడు. నాలో ఉన్నటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఆ మార్గంలోనే నడుస్తున్నావు అని చెప్పాడు. చూసారా ఎంత డిఫరెన్స్? గమనించగలుగుతామా ఈ మాటలు? ఇది అపవాదిది అని, ఇది పరిశుద్ధాత్ముడిది అని జాగ్రత్త వహించాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి విశ్వాసి అని అంటే, ప్రియబిడ్డలారా, ఆ మంచు ప్రాంతం ఉంటుంది కదా, హిమాలయ ప్రాంతాల్లో భారతదేశం, ఈ సోల్జర్స్ నిద్రపోరండి. వాళ్ళ దుర్పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? తాగే నీళ్లు గడ్డకట్టేస్తాయి, తినే ఆహారం కూడా గడ్డకట్టేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వారికి అప్పగింపబడినటువంటి బాధ్యతను బట్టి భారతదేశ రక్షణ కొరకు నిద్రాహాల్ని తృణప్రాయంగా చూస్తారండి. అలాంటి మెలకు కలిగి ఉండాలి విశ్వాసి. అప్పుడే వాడి స్వరం గుర్తించగలుగుతాం, దేవుని యొక్క స్వరమును గుర్తించగలుగుతాం. ప్రియబిడ్డలారా, మీకు ఇవ్వబడినటువంటి వరం గొప్పది. ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసా? మనిషి జీవితంలో ప్రతి దినము, ప్రతి సూర్యోదయము కూడా చాలా భారాలతో వస్తుంది. ఈ ఉదయం ఈరోజు చాలా బాగుంది అనుకోవడానికి ఉంటుందండి. మధ్యాహ్నం రాలేదనుకోండి కష్టం, ఉదయం వస్తుంది. ఉదయం రాలేదనుకోండి సాయంత్రం వస్తుంది. పోలే బాబు ఈ సాయంత్రం వరకు ఏమి రాలేదంటే రాత్రి వస్తుంది ఏదో ఒకటి. అంటే మనిషి జీవితం ఎలాంటిది? బరువులు, భారాలు, శ్రమలు ఇవే. కానీ ప్రియబిడ్డలారా, ప్రభువు వరముగా మీకు ఇవ్వబడ్డాడు కదా, ఆయన ఏం చేస్తాడో తెలుసా? చూద్దామా చివరిగా ఒక మాట. కీర్తనలు 68వ అధ్యాయము 19వ వచనం చదవండి. ప్రభు స్తుతినందును గాక, ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్కళ్ళు చూపించండి, ప్రతి దినము నా భారాలన్నీ ఈయన మోస్తాడండి, ఈవిడ మోస్తదండి అని ఒక్కళ్ళు చూపించండి మీ లిస్ట్ లో. అస్సలు ఎవ్వరూ భరించలేదు తెలుసా? ఎవ్వరూ మోయరు. మీ భారాలు ఎవరు పంచుకుంటారు? మీ సమృద్ధిని పంచుకుంటారు. మీరు ఏదైనా అకేషన్ పెట్టి నేను సంతోషంగా ఉన్నాను రెండవో అంటే కుటుంబంతో కలిసి వస్తారు. నువ్వు బాధలో ఉంటే బాబో ఏం చేయాల్సి వస్తుందో అని నువ్వు ఎలా వెళ్తుంటే ఆ పక్క నుంచి సైడ్ అయిపోతారు. కానీ మీకు వరముగా ఇవ్వబడినటువంటి వాడు మీ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక భారాలన్నిటినీ కూడా ఆయన భరిస్తాడు. అందుకు ఆయనకు స్తుతి,
కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మీ హృదయాలలో ఫలించి మీ విశ్వాస జీవితాన్ని మరింత వేగవంతంగా దేవునికి ఇష్టంగా నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. అత్యంత పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, మీ అపారమైన ప్రేమకు వందనాలు. నాయన పరిశుద్ధాత్మ మాకు వరంగా ఇచ్చావు. ఆయన మా అనుదిన భారాలన్నీ వహించడానికి సిద్ధంగా ఉన్నాడు, వహిస్తూ ఉన్నాడు ప్రభా. అందుకు ఈ వరమును మేము కోల్పోయే పరిస్థితులు ఎప్పుడైనా ఎదురైతే వాటిని జయించి ప్రభా నీ యొక్క ఒడిలో ఒదిగిపోయే అనుభవంలోనికి నడిపించు నాయన. ఈరోజు మా అందరితో మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో భద్రం చేసి మరింత నీకు ఇష్టలుగా జీవించుటకు కృపనిమ్మని యేసు పరిశుద్ధ నామములో ఈ జ్ఞాపన సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.